Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ఈ క్రమంలో మీరు కొంతమంది మీరు కేసులు పెట్టారు కదా, మిమ్మల్ని డిఫేమ్ చేశారు, బద్నాం చేశారని పెట్టాను. నేను ఇప్పుడు వెళ్తున్నారుగా వాళ్ళు, నేను వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను రా బంగారు. నేను ముందు నోటీస్ పంపించాను, నా పర్సనల్ నోటీస్, నా గురించి పిచ్చిగా చెత్తగా మాట్లాడారు. ఇప్పుడు మీరు అది వెనక్కి తీసుకోండి, ఇన్ని రోజులు మీకు ఛాన్స్ ఉంది, ఇది కాకపోతే నేను డిప్రమేషన్కి వేస్తాను అని చెప్పి వాళ్ళకి పంపించాను నోటీసు. వాళ్ళు ఒక అమ్మాయి అయితే సైలెంట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి మాత్రం మాట్లాడింది. నేను కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటా. మీడియా వాళ్ళందరూ అన్నదే కదా నేను అన్నాను. నేనేమన్నాను పర్సనల్గా, మీడియా వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు రైట్ రాంగ్ నువ్వు ఆలోచించవా? ఇది నీలం రంగు అని చెప్తే మాట్లాడడం కరెక్టా? అదే నేను అంటే అది కరెక్ట్ కాదు కనుక నేను కూడా తిట్టేయడం 2 నిమిషాలు రా. నాకు నోరుంది, నేనేమో శుద్ధ పూసిని, నేను అస్సలు కాదు శుద్ధ పూసిని అని మాట్లాడుతున్నా. నేను శుద్ధ పూసినేనే కాదు, అమ్మోరమ్మ తల్లిని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. గ్రామదేవత ఎలా కాపాడుకుంటుందో అలాగే నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోగల శక్తి నాకు ఉంది. కానీ నువ్వు శుద్ధ పూసిని, నేను శుద్ధ పూసిని నీకు చెప్పానా? నాకు వందల కోట్లు ఉందని చెప్పానా నీకు? కోట్లు ఉందని రాసేది నువ్వే, ఎలా వచ్చిందని రాసేది కూడా నువ్వే. మనుషులేనా వీళ్ళు? అసలు వాళ్ళ పెళ్ళం బిడ్డలను పెంచుకోవడానికి, వాళ్ళ అమ్మా నాన్నలు పెంచుకోవడానికి మమ్మల్ని ఏమైనా చేసేస్తారా? అసలు ఆ రైట్ ఎవరిచ్చారు వీళ్ళకి? కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అక్క, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ అండగా నిలబడలేదు ఆ టైంలో? ఎందుకు నిలబడలేదురా? నిలబడకపోతే నేను బయటకు ఎందుకు వస్తాను? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి నన్ను తీసుకురాగలుగుతుందా? మొత్తం అందరూ వాళ్ళే కదా ఉన్నారు, నా కూతురుతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. మరి నాకు తెలియదు కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే లాయర్ని తీసుకెళ్ళి ఉండేదాన్ని, నా రికమెండేషన్లు పెట్టుకుని ఉండేదాన్ని. నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు భయపడాలి? నాకు ఒంట్లో బాగాలేదు నిజంగానే, 3 రోజులు నేను వెళ్ళలేకపోయాను, అదే వాళ్ళకి పంపించాను. తర్వాత 3వ రోజు తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళాను రా బెంగళూరు. సీసీబీకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళి ఏమడిగారు అక్కడ? వాళ్ళు అడిగారు, ఏంటి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్ళారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, ఎవరైనా కలిపి ఉండొచ్చు కదా, ఏదన్నా జరిగి ఉండొచ్చు కదా, మీరు ఎలా అలా చెప్తారో అది ఇదని అడిగారు. నేను చెప్పాను, లేదు సార్, వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళు రెండు ఖచ్చితంగా చెప్పాను. బ్లడ్ టెస్ట్ లో కూడా బయటకు వచ్చిందా? అదే నేను చెప్తున్నాను కదా, బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేకుండానే బ్లడ్ టెస్టుల్లో వచ్చేసింది, హేమకి పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు మీ అందరి పేర్లు తీసుకుని నా బ్లడ్ నా బాడీలోనే ఉంటుంది కదా, పలానా ఛానల్ వీళ్ళు, పలానా ఛానల్ వీళ్ళు అని చెప్పి రండి అని చెప్పి ఒక వీడియో పెట్టిన తర్వాత అప్పుడు న్యూస్ ఆపేశారు. నేను బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసే వరకు వాళ్ళు ఇష్టం వేస్తూనే ఉన్నారు. నేను వాయిస్ మాట్లాడుతుంటే వాయిస్లు వేసేస్తున్నారు. నీకు ఒక్కొక్క రోజుకి 500 కాల్, 300 కాల్, 800 కాల్స్ చేసిన ఒక్క నిమిషం అందరు కాల్ చేశారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇన్ని కాల్స్ చేశారు కదా. ఇప్పుడు నిజం గెలిచింది కదా, గెలిచినప్పుడు ఒక్కడన్నా కాల్ చేశాడా? ఒక్కడన్నా చేశాడా? ఏమా గెలిచారంట కదా అని నేను అందరికీ గ్రూపుల్లో పెట్టించాను. నీలాంటి వాళ్ళతో సోషల్ మీడియా వాళ్ళకి పెట్టించాను, మీడియా వాళ్ళకి పెట్టించాను, అందరికీ పెట్టించాను. నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. మరి నా పాత రీల్స్ అన్ని రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని బూతులు చేసి వేస్తారు కదా, మరి ఇప్పుడు అవన్నీ తీపించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా తీపిచ్చాలి, ఖచ్చితంగా తీపించాలి. దానికోసమే ఫైట్ చేస్తున్నాను, అది తీపించాలి. తర్వాత ఇప్పుడు అన్ని వీడియోలు బురద చేసి పెట్టారు కదా, మరి నేను మొన్న మా మదర్ చనిపోయి నాకు అఫీషియల్గా ఇది జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక రీల్ పెట్టాను. ఒక్కడైనా టెలికాస్ట్ చేశాడా? అంటే సమాజానికి మీరు నెగిటివ్నే చూపిస్తారా? సమాజాన్ని మెరుగుపరిచే బాధ్యత మీది. మెరుగైన న్యూస్ని అందించాలి. మీరు ఏం న్యూస్ అందిస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు నేను యుద్ధం చేసి నేను గెలిచాను. 1.5 year నేను ఎంత మదన పడ్డానో నాకు తెలుసురా. ఇంట్లో చాలా కష్టం కదా. అమ్మ హెల్త్ పాడైపోయింది కదా, అక్కడి నుంచే కదా మదర్కి 3 ఆపరేషన్లా ఇక్కడ వేసాము. ఫస్ట్ నెక్కి డయాలిసిస్కి ఇది అయిపోయింది 2 నెలల్లో. మళ్ళీ ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ పిస్లా పెట్టించాం. మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ ఇది నరం కింద నుంచి పైకి గ్రాఫ్టింగ్ చేసి పెట్టారు. మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు పాపం ఆవిడ డయాలిసిస్కి వెళ్ళారు. ఇప్పుడు నేను వాదిస్తున్నాను, నేను నిర్దోషినని అమ్మకి తెలుసు, కానీ ఇంకా మీడియాలో రాలేదు. ఇదే మీడియా వాళ్ళు అప్పుడు నేను పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండుంటే అట్లీస్ట్ అమ్మ అరే నా పిల్ల మంచిగా అయిపోయిందిరా బా దేవుడా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళే కదా. ఇంకొన్ని రోజులు మా అమ్మ బతుకుండేది కదా. వీళ్ళకి ఎవరిచ్చారండి మా మీద హక్కు? నా శరీరాన్ని నమ్ముకోవడానికి మొన్నటిదాకా నాకే హక్కు లేదు. ప్రాస్టిట్యూషన్ చేసే హక్కు ఎవరికి లేదు. ఈ మధ్య కాలంలో రైట్ వచ్చింది కదా. సో మా మీద మీరు న్యూస్ వేసుకుని బతికే అధికారం మీకెవరిచ్చారు?
అంటే మంచి చెడు నా మా పిల్లల గురించి వేసేస్తారు, మా పెళ్ళాల గురించి వేసేస్తారు, మా మొగుళ్ళ గురించి వేసేస్తారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? మేము సెలబ్రిటీ అయితే వీళ్ళకి రాసిచ్చామా? మా బతుకంతా మీది, మీరు వేసుకుని మీ పెళ్ళం బిడ్డల్ని పెంచేసుకోండి అని చెప్తామా మనం? ఇప్పుడు ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను కదా, చూడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో, దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లా మళ్ళీ ఏంటి మెసేజ్లు వస్తాయి మీ ఇంటర్వ్యూ కింద. ఎవడు చేస్తాడు అనుకుంటున్నావు? ప్రతి ఛానల్ వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్, 100 యూట్యూబ్ ఛానల్లో 1,00,000 మంది పనిచేస్తారు. ఆ 1,00,000 మంది ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మెసేజ్లు పెడతారు. అవును. ఒరిజినల్గా ఉన్న నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో, నన్ను అభిమానించే మా ఎవరు అభిమానులు వాళ్ళు ఎవ్వరు పెట్టారు. మీరు మెసేజ్ మీద క్లిక్ చేసి చూడండి, 0 ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. అవును. అంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసేది చెత్త కామెంట్లు పెట్టడానికి, లేడీస్ మీద ముఖ్యంగా. అది అవును, చాలా మంది దరిద్రులు తయారయ్యారు. చాలా దరిద్రులు తయారయ్యారు. అవును అవును, చూసాము. ఇంకా పట్టించుకోకపోవడం బెటర్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తారు చాలా మంది. అందుకే ఇప్పుడు కేర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీడియాలో ఇలా వేశారు, రేపు పొద్దున్న నిజం ఎవరి మీదనే వేస్తే కూడా మీడియా వాళ్ళ రేటింగ్ గురించి చేస్తారా, మీడియా వాళ్ళ న్యూస్లు నమ్మకంటారు. ఇప్పుడు ఎవరు తగ్గిపోయారు? హేమ తగ్గిపోలేదు, ఇక్కడ మీ వాల్యూ పడిపోయింది. ఇక్కడ నా వాల్యూ పడిపోలేదు, మీ వాల్యూ పడిపోయింది. నన్ను పెద్ద సెలబ్రిటీని చేసేసారు, ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వేసి సెలబ్రిటీని చేస్తారా? ఒక్కడి కాదు, ఒక్కడు ఆలోచించలేదురా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అండకి ఎందుకు రాలేదు? ఆ రోజుల్లో ఏం జరిగింది? మిమ్మల్ని అడిగారా, క్వశ్చన్ చేశారా? కానీ అసలు నేను లేను కదరా, నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు కేసు జరుగుతుంది కదా, అసలు నేను లేను, నాకు తెలీదు వీళ్ళు ఏం జరిగిందో ఏం చేస్తారో తర్వాత అప్రోచ్ నేను వచ్చి రాగానే విష్ణుబాబుని అప్రోచ్ అయ్యాను. విష్ణుబాబు ఊర్లో లేడు. 2-3 డేస్ తర్వాత వచ్చాడు. విష్ణుబాబు రాగానే 2 సార్లు మీట్ అయ్యాను. 3సారి నా కార్డు నాకు ఇచ్చేసారు. ఏమన్నారు విష్ణు గారు? విష్ణు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు కదా నాన్న, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదు అంటున్నావు, కానీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నా బిడ్డకి మరి నేను తాళాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాను కదరా, నేను ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎన్నేళ్ళు అక్క? 23 ఇయర్స్ వచ్చినాయి. 23 ఇయర్స్. చాలా బాధపడిపోయి ఉంటుంది. చాలా బాధపడి ఉంటుంది. అమ్మ కదరా, తను అమ్మ ఇలా ఇబ్బంది పడిపోయింది. ఈ న్యూస్ ఛానల్, ఈ కేరింగ్ ఎవ్వడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నీకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నా హీరోలకి తెలుసు, నా డైరెక్టర్లకు తెలుసు నేనేంటో అని.